ఏంటండి, ఏం జరిగింది? ఇందాక స్టేజ్ మీద పాడుతున్నప్పుడు శ్యామ ఎక్కడుందో మీరు చూసారా? ఆ టైంలో శ్యామ ఏం చేస్తుందో మీరు చూసారా? కానీ నేను చూశాను. శ్యామ పాట పాడడం ఈయన చూసుంటాడా ఏంటి? ఏదో తప్పు చేసుంటుంది. ఇప్పుడు దీన్ని పెద్దది చేసి అందరిలో దీన్ని ఇంకా బ్యాడ్ చేస్తాను. స్టేజ్ మీద పాడుతున్నప్పుడు శ్యామ ఏం చేస్తుందో నేను కళ్ళారా చూశాను. నేను పాట పాడలేదన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. శ్యామనే పాడింది అన్న విషయం కూడా అర్థమైంది. ఈ రోజుతో నా కెరీర్ నాశనం అయిపోయింది. మధుకర్ పాట పాడుతున్నప్పుడు శ్యామ చక్కగా తాళం వేస్తూ నాకు కనిపించింది. ఉందనే కదా అర్థం. అమ్మయ్యా, శ్యామ తాళం వేయడం చూశాడు, అంతేనా? పాట పాడడం చూశాడేమో అని చెప్పి తెగ కంగారు పడిపోయాను. అమ్మయ్యా, చా దొరుకుతుంది అనుకుంటే దొరకలేదు. నా బాధ్యతని అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అంత పెర్ఫెక్ట్ గా తాళం వేసిందంటే శృతి లయ జ్ఞానం తనకి బాగా ఉందనేగా. అటువంటి అమ్మాయికి సంగీతం నేర్పిస్తే బాగుంటుంది కదా. అలా సంగీతం నేర్పిస్తే రూపారాణి అంత గొప్ప సింగర్ కాలేకపోయినా డెఫినెట్ గా మంచి సింగర్ అవుతుంది. నా మాట విని వెంటనే శ్యామకి సంగీతం నేర్పించండి. ఆల్రెడీ మేము ఆ ప్రయత్నం చేశామండి, కాకపోతే కుదరలేదు. కుదరాలి, కుదిరేలా చెయ్యాలి. లేకపోతే ఒక గొప్ప సింగర్కి భర్తనని చెప్పుకునే అదృష్టం కోల్పోతావు. ఓకే శ్యామ, కొంచెం కష్టమైనా సరే నువ్వు సంగీతం నేర్చుకో. ఈసారి మన ఇద్దరం కలిసి స్టేజ్ మీద పాడదాం, ఓకేనా? అర్థమైంది కదా? మన ఇద్దరం కలిసి పాట పాడదాం, ఓకే? ఓకే, నేను బయలుదేరతానండి. మంచిది, చాలా థ్యాంక్స్ అండి. ఇంత బిజీగా ఉండి కూడా మేము పిలవగానే వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి. వస్తాను, వెళ్ళొస్తాను. మధుకర్ ప్లీజ్ కమ్. వెళ్ళొస్తాను. మంచిది. ఊయల కడితే సంవత్సరం తిరిగేసరికల్లా
పిల్లలు పుడతారు. గురువుగారు ప్రసాదం ఇచ్చారు కదా, అది తిన్నాను కదా, ఇంకా ఉయ్యాలెందుకు? ఆ ప్రసాదం తిన్నంత మాత్రాన బోనాల్లో ఉయ్యాల కట్టకూడదని ఏమీ లేదు. ముక్కోటి దేవతల్లో ఏ దేవతైనా కరుణించి నీ కడుపు పండితే మాకంతే చాలు. ఏమంటావు వసంతా? అలాగే వదిన గారు, మీరు చెప్పినట్టు బోనాల్లో ఐశ్వర్య చేత ఉయ్యాల కట్టిద్దాం. అసలు ఈ భువనేశ్వరి ఇప్పుడెందుకొచ్చినట్టు? బోనాలు చూడ్డానికొచ్చింది, చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఉయ్యాల కట్టమని చెప్పడమేంటి? దానికి తోడు ఈ శ్యామ ఆవిడికి వంతు పాడటం. ఆవిడ చెప్తే నేను ఉయ్యాల కట్టేస్తానా ఏంటి? నో, కట్టను. ఎవరు ఎన్ని చెప్పినా రేపు బోనాల్లో నేను ఉయ్యాల కట్టను కట్టను కట్టను. నా అందం తరిగిపోయే పని నేను ఎప్పటికీ చెయ్యను. ఏదో ఒక ప్లాన్ వేసి రేపు ఉయ్యాల కట్టకుండా చూడాలి. అవును, రేపక్కడ శ్యామ ఉందంటే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఏదో రకంగా అది అడ్డం పడుతుంది. సో రేపు దాన్ని బోనాలకి బయలుదేరనివ్వకూడదు. అక్క, ఏమైనా కావాలా? ఏం కావాలన్నా ఇస్తావా? నువ్వేమన్నా వరాలిచ్చే దేవతవనుకుంటున్నావా? ఏం కావాలని అడుగుతున్నావు? ఆ పెద్దావిడేదో నోటి దురద కొద్దీ రేపు బోనాల్లో ఉయ్యాల కట్టమని చెప్పిందే అనుకో. మధ్యలో నువ్వేంటి ఆవిడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ప్రోగ్రాం ఫిక్స్ చేయించేశావు? అసలు నాకు తెలియక అడుగుతాను, నాకు పిల్లలు పుట్టకపోతే నీకెందుకే టెన్షన్? నీకెందుకు అంత బాధ? అంటే అత్తయ్య గారు పిల్లల గురించి బాధపడుతున్నారు కదా అని. ఆవిడ బాధ తీర్చడానికి నువ్వు తయారయ్యావా? ఆవిడ బాధ తీర్చాలని నేను అనుకోనా? ఓకే, నువ్వు ఇంత ఇదిగా అత్తయ్య గారి బాధ గురించి ఆలోచించే కోడలిగా మార్కులు కొట్టేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఆ మార్కులు పడనివ్వను. రేపు నువ్వు కనుక బోనాలకొస్తే నేనక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టను. నువ్వు రాకపోతేనే నేనక్కడ ఉయ్యాల కడతాను. అలాగే అక్క, నేను రాను, ఇంట్లోనే ఉండిపోతాను. నేను అక్కడికి రావడం నాకు ముఖ్యం కాదక్క. బోనాల్లో మీరు ఉయ్యాల కట్టడం ముఖ్యం. మీకు పండంటి బిడ్డ పుట్టడం ముఖ్యం. అది చూసి అత్తయ్య గారు సంతోషించడం ముఖ్యం. సో రేపు బోనాలకి నువ్వు మాతో పాటు రావడం లేదు, అంతే కదా? అంతే అక్క, నేను రాను. రేపు బోనాలకి రాను. గుడ్, వెరీ గుడ్.
అవి సిద్ధం చేస్తున్నావు సరే, నువ్వెందుకు రెడీ అవ్వలేదంటున్నా. నేను ఉయ్యాల కట్టకుండా ఉండాలంటే ఇక్కడ నేనన్నా ఉండకూడదు, ఉయ్యాలన్నా ఉండకూడదు, నేను ఉయ్యాల కట్టాల్సిన చెట్టన్నా ఉండకూడదు. ఈ మూడింటిలో ఇక్కడ ఉయ్యాల లేకుండా చెయ్యటమే నాకు ఈజీ. ఎస్. అత్తయ్య, ఏంటమ్మా? మీరు వెళ్తూ ఉండండి, నేను వెళ్ళి పూలు కొనుక్కొస్తాను. అలాగే, వెళ్ళిరా. ఎన్ని ఉయ్యాలలు కావాలమ్మా? ఎంత? 116 రూపాయలమ్మా. నేను అడిగింది ఉయ్యాల ఎంత అని కాదు, నువ్వు ఉయ్యాలలో అమ్మకుండా ఉండాలి అంటే ఎంత కావాలి అని అడుగుతున్నాను. అదేంటమ్మా అలా మాట్లాడతారు? ఉయ్యాలలు అమ్మితేనే కదా మాకు డబ్బులు వచ్చేది. ఈ ఉయ్యాలలు అమ్మితే రోజుకి నీకు ఎంత మిగులుతుంది? 200 మిగులుతాయమ్మా. 2000 ఇస్తాను. ఉయ్యాలలు అమ్మకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తనకిది ఉయ్యాల లేకుండా చేయడమే ముఖ్యం అనుకుంటా. ఇంకా రేటు పెంచుతుందేమో చూద్దాం. ఏంటి, సరిపోదా? అయితే ఇంకో 1000 ఇస్తాను. ఇది సరిపోదా? ఇంకో 1000 ఇస్తాను. అమ్ముకో, నీ ఉయ్యాలన్నీ నువ్వు అమ్ముకో. అమ్మగారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ డబ్బులు ఇచ్చేయండి. ఇక నాకు వీళ్ళని మేనేజ్ చేసి తప్పించుకోవడం చాలా ఈజీ. ఐశ్వర్య, ఏంటి ఒక్కదానివే ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నీ కొడుక్కి ఉయ్యాల కొంటున్నాను. తప్ప ఐశ్వర్య, అమ్మవారి బోనాల్లో ఉయ్యాల కట్టడానికి వచ్చి అలా వెటకారంగా మాట్లాడకూడదు. పూలు కొనడానికి వచ్చాను, పద. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? ఏం లేదు శ్యామా, నువ్వు బోనాలకి వెళ్ళట్లేదు అనుకున్నావు, ఇంట్లోనే ఉంటావు అనుకున్నావు. కానీ బోనాలకి వెళ్తున్నావు చూసావా? అనుకోనివి జరగడమే కదా జీవితం అంటే. అనుకోనివి అంటే మనం అనుకోనివి, అంతేకాని కన్నయ్య అనుకోనివి మాత్రం కాదు. ప్రతిదీ కన్నయ్య ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది కన్నయ్య నిర్ణయించే ఉంటాడు. ఏంటి ఈ విషయంలో కూడా నీ కన్నయ్యని లాక్కొచ్చేస్తున్నావా? ఆయన్ని నేను లాక్ రావడం ఏంటండి? అసలు ఆయన లేనిదెక్కడ? సృష్టి కన్నయ్య దేహం, కాలం కన్నయ్య గమనం, చీకటి వెలుగులు కన్నయ్య కళ్ళు, అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని మా ఊర్లో పూజారి గారు మంత్రపుష్పంలో రోజు చెప్తూ ఉంటారు. లోపల బయట అంతా ఆ స్వామే వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా ఆయన లేని చోటు ఎక్కడుంటుందండి? గుడ్ ఎక్స్ప్లెనేషన్.
టూ గుడ్ డివోషనల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఏంటండి? అదే బాగా చెప్పావు, ఆధ్యాత్మికంగా చాలా బాగా చెప్పావు అని అంటున్నాను. ఓకే, ప్రథమ నైవేద్యం ఇచ్చేశారమ్మా. నాకు తెలుసు కదా, నో ప్రథమ నైవేద్యం. మనింటి పొంగలే ప్రథమ నైవేద్యం కావాలనుకున్నాం, మనకి ప్రాప్తం లేదు. ప్రథమ నైవేద్యం ప్రాప్తే కాదు, ఉయ్యాల కట్టే ప్రాప్తి కూడా ఉండదు. ఆ ప్రథమ నైవేద్యం ఇచ్చే ప్రాప్తం ఎవరికి దక్కిందో ఆ జంటిచ్చారమ్మా. రేపు బోనాలకి నువ్వు మాతో పాటు రావడం లేదు. అలాగే అక్క, నేను రాను. ఇదేంటి, ఇక్కడికి ఆ శ్యామ ఎలా వచ్చి చచ్చింది? మనకి ప్రాప్తం లేదనుకున్నాం గాని నీ చిన్న కొడలి పుణ్యమా అని మనింటి పొంగలే ప్రథమ నైవేద్యం అయింది. అవును వదిన గారు, అవును. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. ఇదిగోనమ్మా అమ్మవారి శేషవస్త్రం. పదని పదండి. శ్రీం దేవీముపఫ్వయే శ్రీర్మాదేవి జుషతాం. ప్రథమ నైవేద్యం అయిపోయిందమ్మా. తెలుసు పూజారి గారు, మా శ్యామానే ఆ ప్రథమ నైవేద్యం ఇచ్చింది. మా శ్యామ అని అంత గొప్పగా చెప్పుకుంటుంది ఈవిడ. ఇలా వదిలేస్తే తొందరలోనే శ్యామకు బాగా దగ్గరైపోతుంది. కానివ్వను, ఈ అత్త కోడళ్ళని దగ్గర కానివ్వను. మమ్మీ, శ్యామాన్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు నాన్న. కాదు అనుకున్న ప్రథమ నైవేద్యం శ్యామ వల్ల అయ్యింది. అలాగే కాదు అనుకుంటున్న ఉయ్యాల కట్టడం కూడా శ్యామ అయ్యేలా చేస్తుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ శ్యామ వస్తే ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని దాన్ని తప్పించి వచ్చాను, కానీ వచ్చి చచ్చింది. చా, పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రీయం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం. ఇదిగోనమ్మా ప్రసాదం. పెద్దవారు మా అత్తయ్య గారు ఉన్నారు కదండి, ఆవిడకి ఇవ్వండి ఆ
पादौ यस्य नाभिः वेद असुरनिलचन्द्रसूर्यौ च नेत्रे कर्णावासा शिरोद्योर्मुखमपि दहनो यस्य वास्तेमभिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भुवि गन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवक्षं विष्णुमीशं नमामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु। అత్తయ్య గారు ఉయ్యాల పూర్తయిపోయింది. ఐశ్వర్య, ఇదిగో నీ తోటి కోడలు చూడు, నీ కోసం ఎంత చక్కగా ఉయ్యాల తయారు చేసిందో. అవును, చాలా బాగుందత్తయ్య. మరి తొందరగా కట్టు. ఇదిగో ఈ ముడి లూజ్గా వేస్తే కాసేపటికి జారిపోతుంది, ఉయ్యాల కింద పడిపోతుంది. పిల్లల్ని కనడం ఇష్టం లేక ముడి సరిగా వేయడం లేదనుకుంటా ఐశ్వర్య అక్క. తల్లి, నా కోడలి మీద దయ చూపి తన కడుపు పండేలా ఆశీర్వదించు తల్లి. మేం వెళ్ళగానే ఈ ఉయ్యాల జారి కింద పడేలా ఆశీర్వదించు తల్లి. తల్లి, ఐశ్వర్య అక్క కట్టిన ఉయ్యాల జారిపోకుండా చూడు తల్లి. అనుకున్నట్టుగా ఐశ్వర్య చేత ఉయ్యాల కట్టించాక ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. వెళ్దామా? అమ్మా, మా ఐశ్వర్య అక్కకి పండంటి బిడ్డ పుట్టాలి. నువ్వు కూడా ఉయ్యాల కడుతున్నావా? అవునండి. పిల్లల కోసమా? అవునండి. మన మధ్య ఒప్పందంలో పిల్లలు లేరనుకుంటాను. మన మధ్య ఒప్పందంలో ఎత్తుకొని పువ్వులు కోయించటం కూడా లేదు కదా. అది వేరు, ఇది వేరు. వేరు ఏదైనా చెట్టు ఒక్కటే కదా. ఇది మన కోసం కట్టిన ఉయ్యాల కాదండి, ఐశ్వర్య అక్క కట్టిన ఉయ్యాల. అక్క సరిగా ముడి వేయలేదు, అది జారిపోతుంటే చూసి గబగబా వచ్చి ముడివేస్తున్నాను అంతే. అవునా? అయితే ఓకే. పొరపాటున ఉయ్యాల జారిపోతే
అత్తయ్య గారి కలలు కరిగిపోతాయి కదండి. అత్తయ్య గారి కలలు నిజం కావాలి. వచ్చే సంవత్సరం ఐశ్వర్య అక్క చంటి బిడ్డతో ఇక్కడికి రావాలి. అందుకే గట్టిగా ముడివేశాను. ఆ అమ్మవారి దయ వల్ల అత్తయ్య గారి కోరిక నెరవేరుతుంది. డాక్టర్ గారు, కాల్లో ముళ్ళు ముక్క ఏమైనా మిగిలిపోయిందా? అంటే మా శ్యామ తన పల్లెటూరి పనితనం అంతా ఉపయోగించి ముళ్ళు బయటికి తీసింది. అలాంటప్పుడు ముళ్ళు విరిగిపోయి కొంత లోపల ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అని. అవునవును, అలా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఉంటే చాలా ప్రమాదం, సెప్టిక్ అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక్కోసారి కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితే లేదుగా మా వసంతకి. కాల్లో ముళ్ళు మొత్తం వచ్చేసిందిగా. వచ్చేసిందమ్మా, లోపల చిన్న ముక్క కూడా లేదు. అంటే మా శ్యామ చాలా చాకచక్యంగా ముళ్ళు తీసిందన్నమాట. అవునమ్మా, ఎక్స్పర్ట్లు తీసినట్టు తీసింది. పల్లెటూరి పనితనం అంత గొప్పగా ఉంటుంది. అర్థమైంది ఐశ్వర్య? డాక్టర్, ఆ ముళ్ళు తీసేసి గాయానికి పసుపు పూసి కట్టు కట్టింది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా? అలా చేయడం వల్లే ఏ ప్రాబ్లం రాలేదు. పసుపు యాంటీసెప్టిక్ కదా. ఇంజెక్షన్ వద్దండి, టాబ్లెట్స్ ఇవ్వండి. ఇంజెక్షన్ అయితే నొప్పి తొందరగా తగ్గుతుందండి. చేయించుకో మమ్మీ. నీ మనోడు ఈ ఇంజెక్షన్ వల్ల 4-5 గంటలు నొప్పి లేకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ నొప్పి అనిపిస్తుంది. కాబట్టి 2-3 రోజులు మాత్రం బెడ్ దిగనివ్వకండి. సాధ్యమైనంత వరకు బెడ్ మీదే ఉండనివ్వండి. అలాగే డాక్టర్. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే. వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేచిన వేళ విశేషం చాలా బాగుంది వసంత. ఏం బాగుందో, అమ్మవారికి నైవేద్యం పెట్టే భాగ్యం దక్కింది. అమ్మవారి శేషవస్త్రం దొరికింది అని సంతోషించే లోపే ఇలా అయ్యింది. ఈ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో డాక్టర్ గారు చెప్పారు. అలా జరగలేదు కదా, అంతకన్నా అదృష్టం ఏముంది? కన్నయ్య, రక్షించావు కన్నయ్య. అత్తయ్య గారిని నువ్వే రక్షించావు. ఒరే ఆనందం, వసంతకి బానే ఉంది కాబట్టి సాయంత్రం నేను బయలుదేరతానురా. అప్పుడేనా అక్క? 2 రోజులు ఉండొచ్చు కదా.
చెప్పాను కదరా అక్కడ నాకు బోల్డ్ పనులున్నాయని. నీ రెండో కోడలి చేత బోనాల్లో ఉయ్యాల కట్టించాం కాబట్టి తొందరలోనే నీ రెండో కోడలి సీమంతం ఉంటుంది కదా, అప్పుడొస్తాను. వచ్చి 4 రోజులు ఉంటాను, సరేనా? అలాగే అక్క. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు నా పిల్లల గురించి వీళ్ళ హడావిడేంటో.